వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణికంఠ. రిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. మేమైతే ఈరోజు రాఖీలు కట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మా అక్క అయితే బొట్టు పెడుతుంది, మా అందరికీ రాఖీ కడుతుంది. మా అక్క అయితే వారి రాఖీల్ని తీసి అందులో వేస్తుంది. అక్క అంటే మా మేనత్త అండి. మేమైతే అక్క అంటాం చిన్నప్పటి నుంచి. మా డాడీ మా ముందు అక్క అక్క అంటే మేము కూడా అలానే అలవాటైంది. ఇప్పుడైతే మా డాడీకి రాఖీ కట్టింది మా అక్క. నెక్స్ట్ మా అన్నయ్యకి కూడా కడుతుంది, రాఖీ కడుతుంది. నాకైతే ఉడకపోస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎండాకాలమా వానాకాలమా చలికాలమా అర్థం కావట్లేదు నాకైతే. మా మమ్మీ ఫోటో దింపుతా అంటే ఫోజ్ ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి మణికంఠ ఎట్లా నవ్వుతుండో. అంటే అన్నయ్య మళ్ళీ మణికంఠ అంటుంది, ఏంది అన్నయ్యని పట్టుకొని అనేరు. ఇప్పుడు స్వీట్ పెడుతున్నది మా అక్క. అక్షంతలు వేసింది, మా డాడీకి కూడా వేసింది. కాకుంటే ఆ క్లిప్ తీయలేదండి, మర్చిపోయింది మా అమ్మ, ఆఫ్ చేసి పట్టింది వీడియో. స్వీట్ పెడుతుంది. మా అన్నయ్య చూడండి ఇంకెట్లా అంటాడు. చూడండి మీ మణికంఠ. ఇప్పుడు ఇంకో అక్క కడుతుంది, పెద్ద అక్క మాధురక్క. మాధురక్క అయితే ఇప్పుడు కడుతుంది. వెరీ స్లో అండి ఈమె. మా మమ్మీ కూడా నన్ను కూర్చోపో అని నెట్టిందండి. ఇక కూర్చోక తప్పలేదు. అక్క అయితే మా డాడీకి ఫస్ట్ బొట్టు పెడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మణికంఠ అమ్మాయికి మళ్ళీ పెడుతుంది. 2 సార్లు అట్లా పెట్టాలని. ఫస్ట్ ఒకసారి ఇట్లా పెట్టింది. నెక్స్ట్ రాఖీకి బొట్టు పెట్టి అన్నయ్యకి రాఖీ కడుతుంది. అక్కకి అంత గ్రిప్ లేదని అయితే నేను కట్టా ఫ్రెండ్స్. నేనైతే కట్టేశాను. కట్టేసినాక అక్క మళ్ళీ ఫోటోకి పోజ్ ఇస్తుంది. చూడండి, ఫోటో అయితే దిగేసాము. ఇప్పుడు ఇంకో రాఖీ ఎవరికి గెస్ చేయండి? డాడీకి. ఎవరికో కాదు, డాడీకి. మేము డాడీకి కూడా కడతాము, మా నాన్నకి. ప్లీజ్ చిట్టీని అయితే ఇగ్నోర్ చేయండి, ఆమెను పట్టించుకోకండి కొద్దిసేపు. మా అక్క అయితే మా డాడీకి రాఖీ కట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ పెట్టాలి. రాఖీ కట్టింది, ఫోటోకి పోజ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి స్వీట్ తినిపిస్తుంది. అబ్బా నాకు ఇట్లనే ఎట్లా తెలిసిపోతున్నాయి మమ్మీ. నెక్స్ట్ స్వీట్ తినిపిస్తుంది. స్వీట్ తినరా అంటే చేయి కొరికిండు ఫ్రెండ్స్. ఏమనాలి మీ మణికంఠ అని చెప్పండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ మా డాడీ పెట్టింది. మా డాడీ కూడా కొరికిండు అంటే ఫ్రెండ్స్, ఎక్కడ న్యాయం. ఇప్పుడైతే నేను రాఖీ కడుతున్నా ఫ్రెండ్స్. అయ్యో సారీ, మా అక్క ఇంకేమో చేసి అక్షంతలు మర్చిపోయా ఫ్రెండ్స్. అక్షంతలు వేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను చిట్టిని. నేనైతే ఫస్ట్ అన్నయ్యకి బొట్టు పెట్టా, నాన్నకు పెట్టకుండా. మా నాన్న ఫోన్ మాట్లాడుతున్నారని నాన్నకు కూడా పెట్టేసా. తర్వాత నాకు ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్, మా మమ్మీకి వీడియో తీయొస్తుందా తీయరాట్లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే మా మమ్మీ ఎట్లా తీస్తుందో నాకే అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు మంచిగా తీస్తుంది, అప్పుడప్పుడు మంచి తీయట్లేదు. నేనైతే రాఖీ కడుతున్నా మా అన్నయ్యకి. రాఖీ అయితే కట్టేసాను. ఈ ఫోటోకి పోజ్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, సారీ. మా నాన్నకు కూడా రాఖీ కడుతున్నాను. రాఖీ అయితే కట్టేసా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నివాళి పట్టాలి. నేను కూడా బొట్టు పెట్టా, స్వీట్ తినిపిస్తున్నా. స్వీట్ తినిపించా తర్వాత అక్షంతలు వేస్తాను మా అన్నయ్యకి.
ఒక సాంగ్ వేసుకోండి మీరే, ఇంకా నాకు సాంగ్స్ రావు. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. ఇప్పుడైతే మా మమ్మీ ఫోటోకి పోజ్ చేయమంటే ఇస్తున్నాము అందరినీ. నన్నైతే ఏ అని బెదిరించింది ఫ్రెండ్స్, అందుకే నేను మళ్ళీ స్ట్రైట్ అయ్యాను. అయితే అది వాళ్ళు ఏమో అంటారంట, అయితే అలా పట్టుకోమంటే పట్టుకున్నాము. మా అన్నయ్య అయితే మాకు కట్నం పెట్టాడు. అయితే అయిపోయింది, రాఖీ కట్టేసా. మేమైతే గోపన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు రాఖీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా ఇంద్రమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకో చింటన్నయ్య రాలేదు, గోపన్నయ్య కుక్కని కట్టడానికి వచ్చా. ఇంకో అన్నయ్య కూడా లేడు, శ్రీకాంత్ అన్నయ్య. అన్నయ్య కుక్కని కట్టుకోవడానికి వచ్చాను. మీరు రాఖీలు కట్టారా? కామెంట్ చేయండి. బాయ్. మాకైతే ఇప్పుడు గోపన్నయ్యకి కడుతుంది అండి, బొట్టు పెట్టింది. చింటన్నయ్య అయితే మిస్ అయ్యిండు ఈ ఇయర్. చింటన్నయ్య, శ్రీకాంత్ అన్నయ్య మిస్ అయ్యారు ఈ ఇయర్. మేము కూడా మిస్ అయినాము. ప్రతి ఇయర్ కడతాము, ఈ ఇయర్ అయితే మిస్ అయినాము. అయినా ఏం కాదు, రాఖీస్ మళ్ళీ రాఖీ అనేది జస్ట్ అదొక ఫార్మాలిటీ. లవ్ అనేది హార్ట్లో ఉండాలి కదండి. రక్షాబంధన్ అంటే అన్నయ్యలు ఎప్పుడు చెల్లికి రక్షగా, చెల్లెలు ఎప్పుడు అన్నయ్యకి రక్షగా ఉండడం. ఆ లడ్డు అయితే సారీ అండి, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఆ లడ్డు అప్పుడే చేసింది, అందుకే అది అలా తుంపలు అయిపోయింది. దాన్ని అయితే ఇంకా మేము అలానే తిన్నాము. అన్నయ్యకి అయితే అక్షంతలు వేసింది అక్క. నెక్స్ట్ అయితే నేను కడుతున్నానండి. ఇప్పుడు నేను కూడా బొట్టు పెట్టాను, రాఖీకి బొట్టు పెట్టాను. ఇప్పుడైతే అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అని చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇలానే ప్రతి రాఖీ జరుపుకోవాలని మా అన్నయ్యలతో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. స్వీట్ తినిపించాను. నెక్స్ట్ అన్నయ్య నాకు స్వీట్ తినిపించాడు. ఇప్పుడైతే నేను అక్షంతలు వేస్తున్నాను అన్నయ్యకి. ఫోటో కండి పోజ్. అక్షంతలు వేసాక మా అమ్మకి లడ్డు ఇచ్చాను, అది ప్రసాదం లాగా ఇచ్చాను, అందుకే నవ్వుతున్నారు అందరూ. మా నాన్న తిన్నాడు. ఇప్పుడైతే లక్ష్మీ కొండల పిన్ని వాళ్ళ డాటర్ మొన్న వచ్చారు కదా, వాళ్ళ డాటర్ అయితే వచ్చింది అన్నయ్యకి కట్టడానికి. ఆ అక్క కడుతుంది ఇప్పుడు. ఆ అక్క ఫస్ట్ అన్నయ్యకే కడదామని వచ్చిందంట, అంత దూరం మెల్ల చెరువు నుంచి. చాలా చాలా థ్యాంక్స్ అక్క. రాఖీ కట్టేసి అయితే స్వీట్ పెట్టింది. ఆ అక్క పేరు సౌమ్య. ఇంకో అక్క కడుతుంది, ఆ అక్క పేరు శ్రీదేవి. బొట్టు పెట్టయితే రాఖీ కడుతుంది. అంతే అండి ఈరోజు రాఖీ వ్లాగ్ అయితే. మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హ్యాపీ రక్షాబంధన్ అని టైప్ చేసి కామెంట్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారు? ఇలానే మీరు ప్రతి రాఖీ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ మన సబ్స్క్రైబర్ల రాఖీ అయితే నేను కడుతున్నాను, ఎందుకంటే మీరు కూడా చాలా అండగా బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా. మీ రాఖీ అయితే మీరు రాలేవరని నేనే కడుతున్నా. చూడండి, మీ బదులు రాఖీ అయిపోయింది. కట్నాలు మరిగా కట్నాలు అయితే ఏం పెట్టట్లేడు మరి మనకండ. ఓకేనా? బాయ్.